రే ఏంట్రా నీ బాధ? ఆకలేస్తుంది. చేసుకొని తిరుగు. ఏమైనా స్పెషల్ కొంచెం రొటీన్ కాకుండా. దోశ చేసుకున్నాం. మైండ్ ఏమన్నా మెడగాసుకు వెళ్ళిందా బ్రో? రష్యాలో దోశలు వేస్తావు బ్రో, ఇక్కడ మినపప్పు దొరకవు. మినపప్పుతో లేకుండా నేను చెప్తా పా దోశ ఎట్లా చేయాలో. పాప ఎత్తురుసుకోక పోదాం. రష్యాలో దోశలా? ఏంట్రా ఏనాడా సరే అయితే 5 దోశలు రాకపోవాలా? నిన్న వేసేసి చెప్తున్నా. సరే చూద్దాం. సరే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? పెత్రుసుకో పోదాం. సూపర్ మార్కెట్. దీని పేరు కెఫిర్ అంటాం, కొంచెం మజ్జిగలా ఉంటుంది. ఈ రష్యాలో దొరుకుతుంది. తర్వాత ఇంకా నెక్స్ట్ బొంబాయి రవ్వ. ఈ రవ్వ ప్యాకెట్ ఒకటి తీసుకోవాలి, బొంబాయి రవ్వ. ఇది ఆయిల్ ఆల్రెడీ మన దగ్గర ఉంది కాబట్టి ఆయిల్ తీసుకోవట్లేదు, ఓన్లీ కెఫిరు రవ్వ. ఇదండి రవ్వ వేసాం కదా. ఇప్పుడు రవ్వ వేసిన తర్వాత మళ్ళీ కెఫిర్ అనమాట. ఇది పెరుగు కాదు, మజ్జిగ కాదు, ఇది ఏందో ఒక పదార్థం మా సూపర్ మార్కెట్లో దొరికితే వేసేస్తుంది. చాలంట. తర్వాత కొంచెం మైదా అని చెప్తా. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? సాల్ట్ వేయాలి. ఇప్పుడు మొత్తం తిప్పాలి. తిప్పు బ్రో, బాగా తిప్పుతారు పూజ. చూడండి, బాగా తిప్పితే ఇదిగో ఇలా అయిపోయింది. దీంట్లో వాటర్ పోసుకోవాలి. మళ్ళీ అయిపోయింది అనమాట పిండి. ఈ పిండిని ఏంటంటే ఈ రవ్వ, మైదా, కెఫిరు, నీళ్లు, ఉప్పు ఇది వేసిన పదార్థాన్ని నైట్ మొత్తం అలా ఉంచేయాలన్నమాట. మనం దోశ పిండి ఎలా అయితే ఉంచుతాం ఇంట్లో, ఎగ్జాక్ట్గా అలాగే ఉంచితే రేపు పొద్దునకి దోశలు బాగా వస్తాయి అంట. సరే అయితే నెక్స్ట్ రోజు ప్లే అవుద్ది అనమాట, నెక్స్ట్ వీడియో. ఓకేనా, లింక్ చేసేస్తాం. సరే అయితే అంటే ఈ కట్టుకు మాత్రం బై, మళ్ళీ రేపు పొద్దునకి మళ్ళీ హాయ్ సంగతి. అందరికి గుడ్ మార్నింగ్. నెక్స్ట్ డే అనమాట. ఇప్పుడు దోశ రాత్రి పెట్టాం కదా పిండి, అది పులిసిపోయి అదే ఇంగ్లీష్లో ఫెర్మెంటేషన్ అయ్యి రెడీగా ఉంది. ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళిపోయి దోశలు అయితే స్టార్ట్ చేసేద్దాం. వస్తున్నాయా రావా చూద్దాం. వాటర్ యాడ్ చేయరా? దీంట్లో ఇంకా నీళ్ళు పోయాలి. కారం మంచిగా పెట్టుకుంటాను నేను ఉత్తప్పం. तमिल तेरी इंदिरा दूसरा हो रहा था ये ఎక్కువ ఇద్దరు తినలేవు, కొన్ని ఎక్కువ తినలేవు.
పిజ్జా, ఆవకాయ పిజ్జా. ఆవకాయ పూజ చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. దోశలు అయితే తొందరగానే అయిపోయినాయి. మహా అయితే ఒక అరగంట పెట్టేసింది. ఇప్పుడు చట్నీ చేయడం పెద్ద కష్టం అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇదిగోండి, ఇవి ఆల్రెడీ వేయించుకొని కూల్ చేసుకుని పక్కన పెట్టుకున్న పల్లీలు అనమాట. తర్వాత చింతపండు కొంచెం, ఇంకా మాకు పచ్చిమిరపకాయలు దొరకవు ఇక్కడ, ఎండుమిరపకాయలు కూడా దొరకవులే, కాకపోతే ఇండియా నుంచి తెచ్చుకున్నాం మేము. ఇదండి ఒక 3 ఎండుమిర్చి ఇలా యాడ్ చేసిన ఉప్పు తీసుకొని అంట ఇంకా దోశలోకి వేసి అటాక్ చేసేద్దాం దీన్ని. చిన్నగా మామ, పోయి మూలలు మర్చిపోకూడదు, అది తాలింపు లేకుండా అసలు. వావ్, నైస్, మంచిగా. మనకి చట్నీ రెడీ అయిపోయింది, దోశ రెడీ అయిపోయింది, ఇదిగోండి. ఇప్పుడు ఇది తిని ఎలా ఉందో చెప్పేద్దాం. ఓకే, మరి టేస్ట్ చూద్దాం. ఇది ఆనియన్ దోశ. బా, సూపర్. డిట్టో 100% ఇండియాలో ఆనియన్ దోశ తిన్నట్టే ఉంది. బా, ఎన్ని రోజులకు రా బాబు. ఎనీవే, ఇది రష్యాలో దోశలు ఎలా చేసుకున్నాం అనేది. సరే, ఇంకొక కొత్త ఐటెంతో మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను. అంటిల్ దెన్, బాయ్.